సో ఎస్ఏపి గురించి మీకు ఐడియా ఉంది అన్నవారు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, ఎస్ఏపి అంటే వాట్ ఈస్ మీన్ బై ఎస్ఏపి? ఎనీవన్? SAP అంటే సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రొడక్ట్స్, డేటా ప్రాసెసింగ్. సో SAP అంటే సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సిస్టమ్స్ అంటే ఏంటి అంటే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, పీసీస్, ఎనీథింగ్. నెక్స్ట్ ఏంటి? అప్లికేషన్. అప్లికేషన్ అంటే ప్రోగ్రామ్ చేయడం. నెక్స్ట్ ప్రోడక్ట్స్. ప్రోడక్ట్స్ అంటే మేము గూడ్స్ అని తెలుస్తుంది అందరికీ కూడా, గూడ్స్ ఆర్ఎల్స్ ఇది సర్వీసెస్. ప్రాసెసింగ్ అంటే ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ సంబంధించిన డేటాని ప్రాసెసింగ్ చేయడం. అంతేనా? దేంట్లో? సిస్టంలో ప్రాసెస్ చేయాలంటే ఏం కావాలి? ఒక అప్లికేషన్ కావాలి. అప్లికేషన్ ఇస్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్. అంటే SAP అనేది ఒక బిజినెస్ సాఫ్ట్వేర్. SAP అనేది ఏంటి? ఒక బిజినెస్ సాఫ్ట్వేర్. బిజినెస్ లో ఏముంటుంది? పర్చేస్ ఉంటాయి, సేల్స్ ఉంటాయి, అలాగే కొనడాలు, అమ్మడాలు అన్నీ ఉంటాయి కదా. అసెట్ పర్చేస్ చేస్తాం, సాలరీస్ పే చేస్తాం, రెంట్ పే చేస్తాం, అంటే ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, ఇన్కమ్స్ ఉంటాయి, అన్ని రెవెన్యూస్ కూడా జనరేట్ అవుతా ఉంటాం బిజినెస్ అన్న తర్వాత. మరి దానికి సంబంధించి మనం ఒక బిజినెస్ సాఫ్ట్వేర్ SAP. అంటే ఒక బిజినెస్ సాఫ్ట్వేర్ అంటే కావాల్సిన రీజన్ ఏంటి అంటే, సో బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ SAPలోకి మ్యాప్ చేస్తాం, SAPలోకి పోస్ట్ చేస్తాం. ఓకే, SAPలోకి పోస్ట్ చేసి ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జనరేట్ చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? రిపోర్ట్సా కాదా? రిపోర్ట్సే కదా. అంటే ఏంటి? సో ఒక ప్రాసెసింగ్ అంటే డేటా ప్రాసెస్ చేయడం మూలంగా మీ అల్టిమేట్ ఏమైంది? అకౌంట్స్ అల్టిమేట్ ఏంటంటే ఒక అకౌంట్స్ మనం ఎందుకు చేస్తున్నాం? అల్టిమేట్ ఏమైంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అంటే అల్టిమేట్ రిపోర్ట్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. కాబట్టి SAP అనేది మన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్న ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండి. సో SDO పాయింట్ ఆఫ్ వ్యూలో వేరే రిపోర్ట్స్ ఉంటాయి, MMO పాయింట్ ఆఫ్ వ్యూలో వేరే రిపోర్ట్స్ ఉంటాయి, PPO పాయింట్ ఆఫ్ వ్యూలో వేరే రిపోర్ట్స్ ఉంటాయి. SAP అనేది ఒక FICOకి కాదు, అనేకమైన మాడ్యూల్స్ ఉన్నాయి ఇందులో. సో ఇక్కడ పాయింట్ వచ్చేస్తే మనకి సిస్టమ్స్, అప్లికేషన్స్, ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సిస్టమ్స్ అంటే కంప్యూటర్స్, అప్లికేషన్ అంటే ప్రోగ్రామింగ్, ప్రొడక్ట్స్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మనం ప్రాసెస్ చేయడానికి ఒక డేటాబేస్ కావాలి. ఆ డేటాబేస్ SAP. SAP అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అవ్వదు, కొత్తగా రీసెంట్ గా వచ్చిన సాఫ్ట్వేర్ కాదు. 1971 నుంచి సాఫ్ట్వేర్ ఉంటుంది. సో దీన్ని 5 IBM ఎంప్లాయీస్ కలిసి స్టార్ట్ చేసిన సాఫ్ట్వేర్ ఇది. ఓకే, సో 5 ఎంప్లాయీస్ ఈ సాఫ్ట్వేర్ ని కనిపెట్టారు. ఒక కస్టమర్ తో స్టార్ట్ అయింది. ఇప్పుడు 4 lakhs కస్టమర్స్ ఉన్నారు SAP. 200 కంట్రీస్ కి అది విస్తరించింది కంప్లీట్ గా సామ్రాజ్యం. కాబట్టి SAPలో స్కోప్ ఉందా అని ఆలోచించేటప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి. SAP అనేది వరల్డ్ లోనే టాప్ మోస్ట్ 3 కంపెనీలో ఉంది, IT కంపెనీస్లో. కాబట్టి ఇంకా SAP గురించి ఆలోచించాల్సిన పని లేదు. SAPకి దగ్గరగా 80% ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటారు. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అంటే టాప్ మోస్ట్ బిగ్గెస్ట్ కంపెనీస్ ఇన్ ది వరల్డ్. అసెంచర్ అని, డిలైట్, ఈ కంపెనీస్ ఉన్న క్యాప్జెమిని, IBM, ఇవన్నీ కూడా లిస్ట్ ఉంటుంది, టాప్ 500 లిస్ట్. ఈ టాప్ మోస్ట్ కంపెనీస్ అన్నీ కూడా 80% కంపెనీస్ SAPను ఆక్యుపై చేసేస్తుంది బిజినెస్. ఈ టాప్ మోస్ట్ 80% కంపెనీస్ SAPని యూజ్ చేస్తున్నాయంటే చూసుకోండి. ఇంకా మరి మనకు వచ్చే IT కంపెనీస్లో రేపు పొద్దున మీకు జాబ్ వచ్చింది అంటే టెక్ మహీంద్రా నుంచో, లేకపోతే ఇన్ఫోసిస్ నుంచో, IBM నుంచో, TCS నుంచో, సో లేకపోతే టాప్ బిగ్ 4 కంపెనీస్ నుంచో వస్తాయి. సో రేపొద్దున మిమ్మల్ని IT కన్సల్టెంట్స్ అంటారు, రేపొద్దున మిమ్మల్ని టెక్నికల్ సర్వీస్ స్పెషలిస్ట్ అంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటారు. సో అలా అన్ని రకాలైన పేర్లు మనకు ఉన్నాయి బేసిక్గా. సో కాబట్టి మీరు ఇప్పుడు ఫైనాన్స్తో ఏమైతే ఉన్నారో, మీరు ఎండ్ యూజర్స్ కాదు ఈ ఫీల్డ్లో చూస్ చేస్తున్నట్లయితే
వన్స్ మీరు ఈ ఫీల్డ్లో జాబ్ కొట్టారు అంటే మీరు ఐటీ కన్సల్టెంట్ కింద మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తారు. కాబట్టి మీరు ఇంజనీర్స్ అని కూడా అంటారు, ఎస్ఐపి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని కూడా అంటారు. మనకి ఈవెన్ కోడింగ్ రాదు, జావా రాదు, C++ రాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాదు, పైథాన్ రాదు, లాంగ్వేజెస్ ఏమి రావు. అయినప్పటికీ కూడా బీకామ్లో మ్యాథ్స్ ఎలాగో ఇక బీకామ్తో పాటు ఐటీ ఇచ్చారు మనకి. సో కాబట్టి మన లాంటి వాళ్ళకి ఇది ఒక వరం లాంటి కోర్స్ మార్కెట్లో, అవునా కాదు? సో మన కోడింగ్ లేకుండా, జావా లేకుండా, ఓకే పైథాన్ లేకుండా, సో ఏ C++లో HTML లేకుండా, ఒక ప్రోగ్రామ్ రాయకుండా మళ్ళీ ఐటీ కన్సల్టెంట్స్ అంటున్నారంటే సో మరి ఇంతకంటే ఆశ్చర్యమైన విషయం ఉందా అంటే ఇదే మనకి. కాబట్టి ఈవెన్ మీకు మిమ్మల్ని ఐటీ కన్సల్టెంట్ కింద మిమ్మల్ని గుర్తిస్తారు కంపెనీస్. సో SAP అంటే సిస్టమ్స్ అప్లికేషన్ ప్రోడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. సిస్టమ్ మీన్స్ కంప్యూటర్స్, ప్రోడక్ట్స్ మీన్స్ గూడ్స్ సర్వీసెస్, అండ్ ప్రోగ్రామింగ్ is just like a software. Here what SAP can do, SAP capture all the information related to the business, whether it is related to sales or purchases or whatever it may be. The same will be stored in the SAP. That is the reason we can call it as a database, business database software. So here we need to capture all the data related to the business, whether it is purchases or sales or whatever it may be. So if we started with 5 IM employees, now SAP has almost 4 lakhs customers. 4 lakhs customers. In 1972, it has only one customer. Now it is around 4 lakhs customer. Now you can assume that how it should be. SAP is generally almost 80% of Fortune companies are using SAP. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి SAP అంటే ఏంటి, ఇంత టాక్ అవడానికి రీజన్ ఏంటి అన్నారు. ఓకే, సో ఇక్కడ మనకి SAP అనేది జర్మన్ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీ, నాన్ అమెరికన్ కంపెనీ. ట్యాక్స్ వచ్చేవన్నీ అన్ని అమెరికన్ కంపెనీసే ఉంటాయి. కానీ మీరు చూసుకున్నట్లయితే మార్కెట్లో SAPని యూజ్ చేసేది ఆల్మోస్ట్ అన్ని US కంపెనీస్, కెనడా కంపెనీస్, బ్రిటన్ కంపెనీస్, ఈ జర్మన్ బేస్డ్ కంపెనీస్ ఎక్కువ SAPని యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఒక నాన్ అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీ బై రెవెన్యూ, లార్జెస్ట్ జర్మన్ కంపెనీ బై మార్కెట్ క్యాపిటలైజేషన్. కొంచెం పెద్ద చేయాల్సి ఇంకా కొంచెం తెలుసు. ఓకే, సో SAPని ERP సాఫ్ట్వేర్ అంటారు. SAP is called as a ERP software. ERP అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? బిజినెస్. రిసోర్స్ అంటే టైం, మనీ, మిషన్, పీపుల్, ఇవన్నీ రిసోర్సెస్ కదా. ప్లానింగ్ అంటే how efficiently we are using these resources in most efficient and effective manner. That is called as planning. అంటే సింపుల్ చెప్పాలంటే SAP అనేది ఒక ERP సాఫ్ట్వేర్. అంటే ఇది ఒక ఇంటిగ్రేటెడ్ మాడ్యులర్. అంటే SAP అనేది ఒక ERP అంటే అనేకమైన మాడ్యూల్ని లింక్ చేసి ఒకే ప్లేస్లో మనం SD సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తాం, FI సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తాం, MM సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తాం, PP సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తాం, PS సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తాం. అంటే అనేకమైన ఫంక్షనల్ మాడ్యూల్ ఇన్ఫర్మేషన్స్, టెక్నికల్ మాడ్యూల్స్ ఇన్ఫర్మేషన్స్ కూడా మనం చూడగలుగుతున్నాం.